ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన జీవాహారము, దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. నేను చేసిన వాగ్దానమును నీ పక్షమున స్థిరపరచెదను. ఐ విల్ ఎస్టాబ్లిష్ మై ప్రామిస్ టు యూ. ఎంత మంచి వాక్యం అండి. దేవుని వాగ్దానాలన్నీ కూడా దే ఆర్ ఎస్ అండ్ ఏమెన్, అవునుగాక అని వాక్యం సెలవిస్తుంది. మనుషులన్నా మాట తప్పుతారేమో, కానీ దేవుడు మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. హీఈస్ ఏబుల్. మన టైం ఆయనకి తెలుసు. ఏ సమయంలో మనకి ఏది ఇవ్వాలో కరెక్ట్గా తెలిసిన దేవుడు. అందుకే వాక్యంలో సెలవిస్తాడు కదా, ఐ హ్యావ్ ద ప్లాన్స్ ఫర్ యూ అంటాడు. మన ప్రణాళిక, మన ఆలోచనలు, మన తలంపులు కావండి. దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళిక, దేవుని గొప్ప మహాప్రణాళిక ప్రతి ఒక్కరికి ఆయన వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చే వరకు విడిచిపెట్టడు. మన పక్షమున స్థిరపరిచే దేవుడు. అబ్రహాముకు చేసిన వాగ్దానము దేవుడు అది ఖచ్చితంగా నెరవేర్చాడు. అందుకే అబ్రహాము విశ్వాసమునకు కర్త అని వాక్యం సెలవిస్తుంది. అలాంటి గొప్ప దేవుడు అబ్రహాము సంతానంలో నుండి వచ్చిన మనకు కూడా మన పట్ల ఆయన వాగ్దానములన్నిటినీ కూడా నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆనాడు అబ్రహాముకి చేసిన దేవుడు ఈనాడు మనకి చేస్తాడు. రేపు మన పిల్లల పిల్లల తరము వాళ్ళకి కూడా చేస్తాడు. ఈ వాక్యము మన జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ, may the Lord bless you and give you peace. Have a fruitful day. Amen.